Hi, this is Ganesh, your favorite YouTube channel, Ganesh Tech in Telugu. So friends, ఈ రోజు వీడియో వచ్చే మనకి Q&A ఎపిసోడ్ 6 అన్నమాట. సో ప్రతి బుధవారం కూడా మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అయితే. సో ఎందుకు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే మీకు ఇస్తాను అనమాట. సో ఎందుకు Q&A ఎపిసోడ్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డౌట్ ఏదైతే అడుగుతారో అక్కడ 10 మంది చూస్తారు ఈ వీడియో. సో మీరు ఒక క్వశ్చన్ అడిగినంత మాత్రాన సో మీకు అది ఒక డౌటే క్లియర్ అవుతుంది. సో మీకు హ్యాపీగానే ఉంటారు. బట్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. సో ఇది ఓకే మొబైల్ బాగుంటుందా ఈ బడ్జెట్లో అని చెప్పేసి మీరే ఒక సజెషన్ చేసే విధంగా ఉంటుంది అనమాట. సో నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను మీకు మంచి కంటెంట్ అందించడానికి అయితే. సో ప్లీజ్ ఎవరో కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఆదివారం కూడా మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే ఉందో సో కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేస్తాను అనమాట. ఆస్క్ మీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఇస్తాను. సో అక్కడ మీరు నన్ను క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ అదే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఎస్టర్డే అయితే పోస్ట్ చేశాను. సో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ఎస్టర్డే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడితే దగ్గర 8 మెంబర్స్ అయితే క్వశ్చన్స్ అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అయితే. సో ఇంకా మనం లేట్ చేయకుండా Q&A ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కుమార్ బి నుంచి అనమాట. నీ ల్యాప్టాప్ కెమెరా నేమ్ ఏంటి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు కుమార్ బి బ్రో అయితే. సో నా ల్యాప్టాప్ వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ బ్రో. సో రీసెంట్గా నేను సంక్రాంతి అప్పుడు ఏదైతే తీసుకున్నాను. సో మ్యాక్ ఏదైతే ఉందో సో జనరల్ నాకు ఏదైతే వర్క్ కోసం అయితే తీసుకున్నాను. సో పర్టికులర్గా యూట్యూబ్ కోసం ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమెరా బ్రో. నా కెమెరా వచ్చేటప్పటికి కెనాన్ G7 Smart 2 కెమెరా అయితే ఇది. సో నీకు చూపిస్తాను. బట్ ప్రజెంట్ ఏంటంటే నేను ఆ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. సో మొబైల్ అయితే నా దగ్గరే ఉంది. అండ్ దీంట్లో నాకు మెయిన్ నచ్చింది వచ్చేటప్పటికి ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఇంటర్నల్ స్పీకర్ ఏదైతే ఉందో సో సూపర్ క్వాలిటీ వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా నేను చేసేది అయితే మాన్యువల్ ఫోకస్లో చేస్తున్నాను. ఇదివరకు అంతా కూడా నేను ఆటో ఫోకస్లో చేసేవాడిని. సో కొంచెం ట్రై చేద్దాం కెమెరా ఉంది కదా మన దగ్గర అని చెప్పేసి నేను ఏదైతే ఏం చేస్తాను అంటే మాన్యువల్ ఫోకస్ నేను చేస్తున్నాను. సో కొంచెం అటు ఇటు కూడా క్వాలిటీ కొంచెం తగ్గొచ్చు పెరగొచ్చు అనమాట. సో ఏం చేయలేము. కొంచెం డార్క్ అయితే రావచ్చు అనమాట. సో ఎక్కువ డార్క్ అయితే పెట్టాలి. లైట్ ఎక్కువ ఉంది బ్యాక్ షాడో వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇదే గైస్ నాదైతే మొత్తం టోటల్గా చెప్పాలంటే నాకు 1,30,000 అయింది అనమాట. ఓన్లీ నువ్వు చెప్పిన బడ్జెట్ అయితే అవుతుందో. సో మ్యాక్ వచ్చేటప్పటికి నాకు 95,000 అయితే పడింది. సో కెమెరా వచ్చేటప్పుడు నాకు 20,000 అరౌండ్ 25,000 అయితే పడింది అనమాట. సో ఇది నేనైతే ఇప్పుడు యూట్యూబ్ కోసం అయితే తీసుకురాలేదు. జస్ట్ ఓన్లీ నా పర్సనల్ వర్క్ కోసం అని చెప్పేసి అయితే ల్యాప్టాప్ తీసుకున్నాను తప్ప. అండ్ అదర్వైజ్ నాకు ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. సో అదైతే డెల్ కంపెనీ నుంచి అయితే వచ్చింది నాకు ల్యాప్టాప్ అయితే. అది నాకు జస్ట్ నార్మల్గా నాకు ఏదైతే ఐఓఎస్ కన్నా నాకు కొంచెం అటు ఇటు కాకుండా నాకు విండోస్ కూడా కావాలని చెప్పేసి అదే తీసుకున్నాను. సో అదే అనమాట. సో ఒక పీసీ అయితే బిల్డ్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాం. వెయిట్ చేద్దాం ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగనే ఉంటే. సో ఒక మంచి సెటప్ ద్వారా అయితే మీ ముందు తీసుకొస్తాను. ఒక 20-30K సబ్స్క్రైబర్స్ తీసుకున్న తర్వాత ఒక మంచి సెటప్ అయితే మీరు ముందుకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మళ్ళీ ఆ బ్రో అవుతుంది అనమాట కుమార్ బి బ్రో అయితే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కన్ఫర్మ్గా సక్సెస్ అవుతారా? నేను స్టార్ట్ చేద్దాం అని అనుకున్న సజెషన్ బ్రో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ బ్రో. సో ఇది నువ్వు పర్టికులర్గా నీ యొక్క కంటెంట్ బట్టి అయితే ఉంటుంది అనమాట. అబౌట్ మీ నా గురించి చెప్పాలంటే కానీ నేను ఓన్లీ టెక్ ఛానల్ చేస్తున్నాను. సో టెక్నాలజీ సంబంధించిన ఏ గ్యాజెట్ కానీ ప్రజెంట్ అయితే ఈ మొబైల్ నేను కొనగలను అనే ఒపీనియన్ నాకు ఉంది కాబట్టి. సో బట్ నేను ఈ మొబైల్ లాంచ్ అయినండి మొబైల్ కొనగలిగిన స్థితిలో ఉంటే కనుక నువ్వు టెక్ ఛానల్ రన్ చేయి. సో వ్లాగింగ్ చాలా మంది వ్లాగింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తారు, సిస్టర్స్ అందరు కూడా కుకింగ్ చేస్తారు. సో వాళ్ళు నీ కంటెంట్ బ్రో అసలు ఏంటంటే నీకు మైండ్ ఏముంది అసలు నీ థాట్ ఏమనిపిస్తుంది. సో అది నీకు ఏదైతే నీకు ఒక గ్రిప్ అయితే ఉంటుంది కదా, నాకు టెక్నాలజీ మీద గ్రిప్ అయినట్టు. సో నీకు దేని మీద ఒక వ్లాగింగ్ మీద కానీ తెలుగు మోటో వ్లాగింగ్ ఉంటుంది చూడ. సో అలాంటి వాటి మీద గ్రిప్ ఉంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుంది. బట్ కొంచెం టైం పడుతుంది. సో స్టార్ట్ చేసిన వెంటనే నాకు 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ రావాలి, 1,000 2,000 ఇలా వ్యూస్ రావాలి. సో అలాంటి అంటే రాదనమాట. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 5 views 6 views వచ్చి ప్రజెంట్ చూసుకుంటే 200-300 వ్యూస్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ 2,600 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కానీ నాకు ఇంకా 300 ఎందుకు వస్తున్నాయి అంటే డిపెండ్స్ ఆన్ మన కంటెంట్ బట్టి ఉంటుంది అనమాట. ప్రజెంట్ నువ్వు పెట్టిన డైలీ వీడియో చూడాలని అయితే రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళకి నచ్చితే కంటెంట్ చూస్తారు, లేకపోతే లేదనమాట. సో నేను అదే ఫ్లోలో అయితే వెళ్ళిపోతున్నా. సో డెఫినెట్గా పెట్టండి కూడా సహాయం అయితే మీకు అందిస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అవి డెఫినెట్గా క్లియర్ చేస్తాను మీ అందరికీ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాకేష్ పలజు అని అంతేకాకుండా కుమార్ బి ఇద్దరు కూడా ఒకటే సేమ్ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. సో నీ మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. నా అకౌంట్ ఇంకా కూడా మానిటైజేషన్ అవ్వలేదు అనమాట. అంటే ఇంకా నాకు 500 వాచ్ టైం అయితే దగ్గరగా ఉంది. సో 500 hours వాచ్ టైం ఇది. సో ఇది కనుక కంప్లీట్ అయిపోతే నా అకౌంట్ మానిటైజేషన్ అయిపోతుంది. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఎలా ఉంటుంది అసలు. సో ఆన్లైన్ మనీ సంపాదించాలి నాకు కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఆలోచిస్తున్నా. సో మానిటైజేషన్ అయిన వెంటనే మీకు ఒక ఇస్తాను అనమాట. సో ఫస్ట్ ఇన్కమ్ రాగానే మీకు ఒక రివీల్ చేస్తా ఒక వీడియో అయితే అసలు ఇన్కమ్ ఎలా ఉంటుంది, సో వ్యూస్కి ఎంత వస్తుంది, అసలు నిజంగా
ఎలా వస్తుంది, అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది మొత్తం అంతా కూడా నేను ఒకసారి నా వంతు ప్రయత్నంగా నేను చేసి నా వంతు నేను స్వయంగా తెలుసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. సో వాళ్ళే వీడియోలు చేస్తే కనుక అక్కడ కుదరదు. సో నా వంతు నేను ఏంటనుకుంటే సో మొత్తం కూడా నా దృష్టిలో కనుక కనపడితే డెఫినెట్గా మీకు ఒకసారి అయితే ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. నా ఇన్కమ్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ఇన్కమ్ కన్నా నేను పెట్టిన ఖర్చు అయితే ఎక్కువ ఉంది అనమాట యూట్యూబ్లో అయితే. సో థ్యాంక్ యూ బ్రో క్వశ్చన్స్ అడిగినందుకు. సో ఇన్కమ్ అయితే ఇంకేం రాలేదు నాకు, వస్తే రివీల్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మల్లేష్ గేమింగ్ జోన్ బ్రో అయితే అడుగుతున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ లెర్న్ హ్యాకింగ్ అనమాట. సో బ్రో హ్యాకింగ్ అంటే ఆషామాషి కాదనమాట. సో అక్కడ నువ్వు జావా నేర్చుకోవాలి. 18 జావా అన్న కూడా కాదు, సో అక్కడ 18+ యాప్స్ అయితే నేర్చుకోవాలన్నమాట నువ్వు. సో అవి నేర్చుకోవడానికి మినిమం నీకు 3 months అయితే పడుతుంది. నేను ఒక వీడియో చేసుకుంటే వెళ్తే సో పని అవ్వదు అనమాట. అక్కడ నీ దగ్గర ఆల్రెడీ ఒక మొబైల్ ఉండాలి ప్లస్ సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. ఎప్పుడైతే 2 ఉంటాయో నీకు హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ కోర్స్ ఏవైతే ఉంటాయో సో అడుగుతాను ఒకసారి కంపెనీ వాళ్ళని అయితే నేను ఒకసారి అడుగుతాను అనమాట. సో మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, మీరు ఏమైనా తగ్గిస్తారా అంటే హ్యాకింగ్ నేర్పించే వాళ్ళు ఏమి ఊరికే నేర్పించారు అనమాట. మినిమం ఒక 15,000 to 10,000 అయితే వాళ్ళు పే చేయాలంటారు ముందులే. సో నీకు 6 months నీకు మొత్తం హ్యాకింగ్ కూడా నేర్పిస్తారు. సో దాని గురించి ఆలోచిస్తున్నా. సో వాళ్ళని అడుగుతాం, మ్యాక్సిమం ఒక 5,000 కనుక వస్తే కనుక డెఫినెట్గా ఒక స్పాన్సర్షిప్ వీడియోస్ చేస్తాను మీకోసం అయితే. సో అక్కడైతే మీకు చాలా బాగా నేర్పిస్తారు అన్నమాట హ్యాకింగ్ అనేది. ఒక మీరు డైలీ ఎగ్జామ్స్ ఎలాగైతే మీకు కాలేజ్కి వెళ్తారు చూడండి, సో ఆ టైప్లో ఉంటుంది హ్యాకింగ్ అనేది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. సో అది అడుగుతాను ఒకసారి కంపెనీ వాళ్ళని ఏమంటారో చెప్పేసి తర్వాత ఒక వీడియో చేస్తాను. సో హ్యాకింగ్ అంటే ఆషామాషి కాదు. సో యూట్యూబ్లో వీడియో చేసి ఇదే హ్యాకింగ్ అంటే కనుక అదంతా ఫ్రాడ్ అనమాట. సో హ్యాకింగ్ నేర్చుకోవాలంటే చాలా స్కిల్స్ ఉండాలి, మనకైతే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. సో నన్ను అడిగితే సో డెఫినెట్గా చేస్తాను, స్పాన్సర్షిప్ వీడియో అయితే చేద్దాం ఒకసారి అయితే బ్రో. థ్యాంక్ యూ ఆస్కింగ్ మీ క్వశ్చన్. రాజశేఖర్ బ్రో అడుగుతున్నారు, బ్రో యాపిల్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా వీక్? సో నా యూసెస్ ప్రకారం అయితే నేను ఆల్రెడీ iPhone 11 అయితే యూజ్ చేస్తున్నాను. సో గత 6 months నుంచి అయితే iPhone 11 అయితే యూజ్ చేస్తున్నాను. సో మా పర్సనల్ వర్క్ బిజినెస్ వర్క్ కోసం అయితే నేను iPhone 11 అయితే యూజ్ చేస్తున్నాను. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే సో బిల్డ్ క్వాలిటీ అనేది నాకు పర్లేదు, గుడ్. బిల్డ్ క్వాలిటీ అనేది నేను తక్కువ అని చెప్పేసి అది అంటలేదు. ఎవరైతే ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను సో అదే మొబైల్ అలాగే యూజ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే దానికి దీనికి అదే ఇది ఓన్లీ ఫర్ నాకు బ్యాక్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, అది వచ్చేప్పటికి గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది. సో చాలా మొబైల్స్ యూజ్ చేశాను నేను ఆల్రెడీ. Realme 6 యూజ్ చేశాను, Realme X2 యూజ్ చేశాను. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే జనరల్గా నాకు మీ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే సో 70,000 80,000 మొబైల్ పెట్టుకుంటున్నాం కదా, సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ మైండ్ సెట్ ఒపీనియన్ అలా ఉంటుంది అనమాట. సో దట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు అంత పెద్ద ఇష్యూ కాదు అది. సో చిన్న పార్ట్ ఆఫ్ ద నేనైతే మొబైల్ ఎప్పుడు కూడా ఒక 10,000 రూపీస్ మొబైల్ టైప్లో అయితే చూస్తాను. సో దట్ నాకు దాని గురించి అక్కడ అలా అనిపిస్తుందేమో. సో దట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సో 70,000-80,000 రూపీస్ నేను ఇందా చెప్పాను కదా, సో ఆ టైప్లో ఉంటుంది కాబట్టి మీకు ఐఫోన్ అనగానే మీకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సో చాలా ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు మెయిన్ వచ్చేప్పటికి iOS ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో అదైతే సూపర్ అనమాట. సో ఆ బడ్జెట్కి అయితే నిజంగా ఫ్యాన్ అయిపోవచ్చు అనమాట. ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఉంటారో సో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి వెళ్ళాలనుకుంటే కొంచెం ఒక 1 month అయితే మీకు కష్టపడుతుంది అనమాట. సో అక్కడి నుంచి మీకు అలవాటు అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ iOS నుంచి ఆండ్రాయిడ్ కావాలంటే మీకు చాలా కష్టం అది. సో ఐఫోన్ ఫ్యాన్స్ ఉంటారు సో చాలా మంది అయితే. బట్ ఎక్కడైతే మీరు ఎప్పుడైతే ఫ్రీ యాప్స్ అయితే ఇప్పుడు అలవాటు పడతారో ఆండ్రాయిడ్లో అన్ని కూడా ఫ్రీగా దొరుకుతాయి. బట్ ఐఫోన్లో మీకు అలాంటివి దొరకవు అనమాట. విత్ ఇన్ కైన్ మాస్టర్ కూడా లేదు అక్కడ. మీకు iMovie ఉంటుంది, iMovie ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు నాకు అసలు. నేను ట్రై చేశాను కానీ సో నాకు నచ్చలేదు అది. మెయిన్గా ఒక 1 week అయితే ప్రయోగం చేశాను బట్ నాకైతే నచ్చలేదు. బట్ క్వాలిటీ రెండింగ్ మటుకు చాలా బాగా చేస్తుంది. సో ఐఫోన్ అయితే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నాకు గుడ్ అనిపిస్తుంది అనమాట. సో ఐఫోనే, ఆండ్రాయిడ్ ఏది వచ్చినా కానీ. సో నాని బ్రో అడుగుతున్నారు, సో బ్రో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, టిప్స్ చెప్పండి. సో నేను ఒకటే టిప్ చెప్పేది బ్రో. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ వీడియోస్ చేయండి అది కాదు మీరు వచ్చేటప్పటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన ఒక వీడియో అయినా సో నువ్వు వీక్లీ చేస్తావా 10 daysకి వేస్తావు ఒక వీడియో. సో నువ్వు ఎలా చేసినా కానీ కాన్ఫిడెన్స్తో చేయి బ్రో. ఎలా అంటే కనుక సో ఎప్పుడు చెప్పేది నేను సో 1 lakh 2 lakh వ్యూస్ వస్తే నువ్వు వీడియో ఎలా చేస్తావు. ప్రజెంట్ నీ ఛానల్లో నీకు 1 lakh 2 lakh మెంబర్స్ వాచ్ చేస్తున్నారు అంటే నువ్వు ఎలా చేస్తావు వీడియో. సో ఆ టైప్లో ఊహించుకుని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. బట్ కొంచెం టైం పడుతుంది. సో నేను ఇచ్చే టిప్ ఒక్కటే. సో ప్రసాద్ అన్న అన్నాడు కదా సో 100 వీడియోస్ చేయండి. సో 100 వీడియోస్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే మానేయండి అని చెప్పేసి. సో అన్నయ్య చెప్పింది కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పే టిప్ ఏంటంటే ఒకటే 1 lakh 2 lakh మెంబర్స్ చూస్తే మీ వీడియో చూస్తే మీరు వీడియో ఎలా చేస్తారు సో ఆ టైప్లో చేయండి. అంతేగాని నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఆ మైండ్ సెట్ కూడా ఇప్పుడు కూడా ఉండకండి. సో నన్ను అడిగితే నేను కాన్సెప్ట్ అయితే అది నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తాను ఆ కాన్సెప్ట్ అయితే నేను చేస్తున్నాను అనమాట. సో దట్ నాకు అలాగే సక్సెస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నెమ్మదిగా పునాదులు అయితే వేసుకున్నాను అనమాట సక్సెస్కి అయితే. సో అది నా ఒపీనియన్ అయితే.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పుడు మనకి రాజశేఖర్ బ్రో అడుగుతున్నారు. సో బ్రో నువ్వు డ్రోన్స్ రివ్యూ చేయి బ్రో విత్ కెమెరా క్వాలిటీ కెమెరా అండ్ ఎడిటింగ్ పక్క నీకు 100K, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు తెలుగులో ఇలాంటి ఛానల్ పెట్టలేదు. రాజశేఖర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అన్నదే కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. 100 అంటే బ్రో మీ సపోర్ట్ ఉంటే మ్యాక్సిమం 1 మిలియన్ కూడా చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. అండ్ డ్రోన్స్ అంటున్నారు కదా బ్రో, డ్రోన్స్ అయితే నాకు చిన్న డ్రోన్స్ అయితే ఉన్నాయి. అబౌట్ 1500 to 2000 రూపీస్ డ్రోన్స్ అయితే ఉన్నాయి. పర్చేస్ చేయమంటే మీరు 1000 తీసుకొస్తా. సో చైనా డ్రోన్స్ కాబట్టి నాకు ఆగిపోయినాయి. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది, చైనా ప్రొడక్ట్స్ వాడుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే. సో డ్రోన్ అంటే మీకు DJI Mavic Pro అయితే మనకి 40 to 1 lakh రూపీస్ అయితే ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ బడ్జెట్ అనమాట. సో నాకు వచ్చేటప్పటికి సో ఆ బడ్జెట్లో నేను ఒక 10 మొబైల్స్ అయితే అన్బాక్సింగ్ చేయొచ్చు. సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే బదులు సో ఇలాంటి మొబైల్స్ అయితే నేను ఒక 10 మొబైల్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ మన ఛానల్లో డ్రోన్ చూసే వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. బట్ అవుట్ ఆఫ్ ఎవరు కూడా కొనరు అనమాట. సో దాని గురించి ఆలోచిస్తున్నా. సో కెమెరా క్వాలిటీ అయితే మీకు ఎప్పుడైతే నా అకౌంట్ మానిటైజేషన్ అవుతుందో సో అప్పుడు మటుకు మీకు పర్ఫెక్ట్ కెమెరా క్వాలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైవ్లో కూడా మీకు ఈ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. సో 5 MP కెమెరా ఇది. సో ఇక్కడ మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నా OnePlus Nord అయితే వచ్చేస్తుంది అనమాట. సో అరైవ్ 25th డేట్ అయితే ఇచ్చారు. సో OnePlus Nord రాగానే మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో, అదేవిధంగా చాలా రివ్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రొడక్ట్స్ అయితే నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ సేల్ పార్టిసిపేట్ చేస్తున్నా, సెకండ్ సేల్, థర్డ్ సేల్ అన్ని సేల్స్ కూడా చేస్తున్నా కానీ నాకు దొరకట్లేదు. ఈవెన్ OnePlus బడ్స్ కూడా నాకు దొరకలేదు. అండ్ 6i కూడా దొరకలేదు. Poco M2 Pro కూడా దొరకలేదు. 9 Prime అసలు ఏ మొబైల్స్ కూడా దొరకట్లేదు అనమాట. పర్చేస్ చేసి మీకు అన్బాక్సింగ్ చేద్దాం అంటే కనుక సో డెఫినెట్గా ట్రై చేస్తాను. ఒకసారి అయితే నాకు టైం పడుతుంది. సో ఎందుకంటే చిన్న క్రియేటర్స్ కాబట్టి సో నాకు ఉంటుంది అన్బాక్సింగ్ చేయాలి ఫస్ట్ షో అని చెప్పేసి. సో థ్యాంక్ యూ బ్రో రాజశేఖర్ బ్రో, మీ హెల్ప్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి వీరస్వామి బొసన్ మీద అడుగుతున్నారు. మొబైల్ ఎక్స్చేంజ్ చేసి న్యూ మొబైల్ కొనొచ్చా? మొబైల్ ఎక్స్చేంజ్ చేసి న్యూ మొబైల్ అయితే కొనొచ్చు ఆన్లైన్లో అయితే. సో ఎక్స్చేంజ్ ఉంటుంది కదా మీకు, ఎప్పుడైనా కానీ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చూసుకుంటే ఎక్స్చేంజ్ అని అయితే ఉంటుంది. సో ఎక్స్చేంజ్ నన్ను అడిగితే కనుక వేస్ట్ అని చెప్తాను. సో ఎందుకంటే కనుక సో అక్కడ మీకు మొబైల్ అనేది కింద పడకూడదు, అట్ ద సేమ్ టైం వాటర్లో కూడా పడకూడదు అనమాట. ఎటువంటి స్క్రీన్ బ్లాస్టింగ్ అని అంటే ఆ స్క్రీన్ పగలడం కానీ, బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఏమైనా ఇష్యూ కానీ రావడం కానీ, ఆ మొబైల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండకూడదు. అట్ సేమ్ టైం ఏంటంటే మీ మొబైల్ అనేది వారంటీ కార్డులో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మొబైల్ ఛార్జర్ ఉండాలి. ప్లస్ వాళ్ళు ఇచ్చిన బాక్స్ ఏదైతే ఉంటుందో, కంపెనీ ఇచ్చిన బాక్స్ అయితే ఉంటుంది. సో అన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. అండ్ IMEI నెంబర్ ఏదైతే ఉందో సో వాళ్ళకి అక్కడ ప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇదంతా చేసిన తర్వాత ఒక కన్ఫర్మ్ అయింది అనుకోండి, సో మళ్ళీ మొబైల్ మనం అక్కడికి రిటర్న్ చేస్తాము. సో వాళ్ళకి రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబైల్ అనేది టియర్ డౌన్ చేస్తారంట. అంటే ఉప్పి దోస్తారు అనమాట. ఇలా మొత్తం కూడా ఆ కెమెరాస్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ప్రాసెసర్ ఏమైనా చేంజ్ చేస్తారు, దీంట్లో స్పీకర్స్ ఏమైనా చేశారా అని చెప్పేసి మొత్తం చూసుకుని సో అప్పుడు మనకి కన్ఫర్మ్ చేస్తారన్నమాట. 3 daysలో వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీకు ఓకే మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పేసి అంటారు. సో అక్కడ మళ్ళీ ప్రైస్ రివీల్ చేస్తారన్నమాట. ఇప్పుడు 10,000 రూపీస్ మొబైల్ ఉంది. సో మొబైల్ అయితే 10,000 రూపీస్. సో మనం బయట అమ్ముకుంటే మనకి ఒక 7,000 6,000 ఉంటే వాళ్ళు ఎంత చెప్తారంటే 4,000 రూపీస్ అంటారు. సో మనం ఏం చేయలేము అనమాట అసలు టైంలో అయితే. సో నన్ను అడిగితే కనుక బ్రో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో సో లేకపోతే షాప్లో మీరు తెలిసిన షాప్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే మొబైల్ అయితే మీరు అమ్మేసుకోండి. సో నన్ను అడిగితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఎక్స్చేంజ్ అయితే వేస్ట్ అనమాట. సో మీకు ఎక్కడైనా కానీ రిన్యూడ్ అని చెప్పేసి అక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో మీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుక్కోవాలన్నా కానీ మీకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ కూడా మీకు ఫ్రాడ్లు అయితే జరుగుతాయి అనమాట. సో దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే. సో నన్ను అయితే మొబైల్ అయితే ఎక్స్చేంజ్ చేయకండి. సో అమెజాన్ వాటిలో అయితే కనుక. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనానమస్ మనోజ్ రెడ్డి అయితే అడుగుతున్నారు. అండర్ 10 to 15K ఫోన్స్, అండర్ 15 to 20K ఫోన్స్, అండర్ 20 to 25K ఫోన్స్, 5G 50K వీడియోస్ ఫుల్ రివ్యూ డెఫినెట్గా చేస్తాను బ్రో. మీ అందరికి కూడా ఫుల్ రివ్యూ చేద్దామని చెప్పేసి నేను ఒకసారి అయితే కొత్త సిరీస్ మొదలు పెడుతున్నా. లాస్ట్ Q&A సెక్షన్ అయితే చెప్పా, బిఫోర్ లాస్ట్ Q&A సెక్షన్లో మీకు రివ్యూ చేస్తాను, ఫిజికల్గా రివ్యూ చేస్తాను అనమాట. సో స్క్రీన్ బాడీ టు రేషియో అండ్ గేమింగ్ రివ్యూ మొత్తం అంతా కూడా మొబైల్తో తీసుకొస్తాను. సో బడ్జెట్ నుంచి అనమాట. సో 10,000 నుంచి మీకు మినిమం ఒక 1 lakh రూపీస్ దాకా మొబైల్స్ అనేవి కూడా తీసుకొస్తా. కింద కామెంట్ చేయండి అసలు చైనా వద్దా అని చెప్పేసి అయితే. సో డెఫినెట్గా మీ అందరికీ కూడా 10 to అంటే 5G మొబైల్స్ కూడా తీసుకొస్తాయి. ఎందుకంటే 5G మొబైల్ వచ్చింది. సో నాకు అప్పుడైతే 2 ఆఫర్స్ అయితే వచ్చినాయి అనమాట. MI10 రివ్యూ చేస్తావా అని చెప్పేసి మా బ్రో అయితే అడిగాడు. అంతే మా ఫ్రెండ్ అయితే OnePlus 8 ఉంది వాడి దగ్గర. సో OnePlus 8 తీసుకుంటావా అని చెప్పేసి అయితే అడిగాడు. సో అది ఇది కాదు, ఫస్ట్ అయితే మన ఛానల్లో OnePlus Nord అయితే ఉందో సో నా మొబైల్ ప్రైమరీ మొబైల్ కింద యూజ్ చేద్దాం అని చెప్పేసి అయితే OnePlus Nord అయితే నేను తీసుకున్నా. సో OnePlus Nord 5G మొబైల్ మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ రావాలని చెప్పేసి ఆ ఒపీనియన్తో నేను ఇంకా
5G మొబైల్స్ వచ్చినా కానీ అయితే నేను వద్దని చెప్పేసి అన్నాను. సో ఎప్పుడైతే మనం OnePlus Nord అయితే వస్తుందో సో ఆ మొబైల్స్ అయిపోయిన తర్వాత సో మొత్తం అన్ని కూడా నేను 5G మొబైల్స్ కానీ Narzo 10 రియల్మీ మొత్తం A to Z మీకు 10,000 నుంచి మొత్తం మొబైల్స్ అన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొబైల్స్ కూడా మీకు తీసుకొచ్చి రివ్యూ చేస్తాం మొత్తం అనేది కూడా. ఒకవేళ కనుక మీకు అర్థం కాబట్టి 2 మొబైల్స్ కంపేర్ చేయమన్నా కానీ కింద కామెంట్ చేస్తే డెఫినెట్గా కామెంట్ అయితే మీకు రిప్లై చేస్తాను అనమాట. సో ఇది గైస్ ఓవర్లో చూసుకుంటే Q&A ఎపిసోడ్ 6 అనమాట. సో ఎండింగ్ వరకు ఎవరు చూస్తున్నారు వాళ్ళంతా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అప్పమాటలు ఎండింగ్ వరకు అన్నానంటే నాకు ఇంకా 5,500 అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఎవరైతే ఎండింగ్ వరకు చూస్తారో నాకు కొంచెం వాచ్ టైం కలిసి వస్తుందని చెప్పేసి నేను అందరినీ కూడా ఎండింగ్ వరకు చూడమంటున్నా. సో ఈ వీడియో ఎంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు తెలుగు టెక్ యూట్యూబ్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సో అంతవరకు బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.